ఎపిసోడ్ రివ్యూ వచ్చేస్తుంది. ఈ గ్యాప్లో ఈ వీడియో చూస్తారని చెప్పి పెట్టేస్తున్నా. లైవ్లో వీళ్ళ నలుగురు ఎవరు, షాకీబు, నాగప్రశాంత్, అనూష, దివ్యనిఖిత వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఈ హౌస్ మేట్స్, ఓనర్స్, టెనెంట్స్ కలిపి ఎట్లా ర్యాగింగ్ చేసారు, లిటరలీ మాస్ ర్యాగింగ్ చేసారు. షాకీబ్ని అయితే ఆడుకున్నారు. సో అక్కడ ఏం జరిగింది అండ్ వాళ్ళ ముందు ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించిన కొంతమంది కంటెస్టెంట్స్ లైక్ కళ్యాణ్, నాగప్రశాంత్ విషయంలో నాగప్రశాంత్ని నువ్వు నన్ను రీప్లేస్ ఫైర్ ఏం మాట్లాడుతున్నావు, మాట్లాడాలంటే మొహమాట పడుతూ, పాయింట్స్ పెట్టాలంటే మొహమాట పడుతూ, నాలో ఉన్న ఫైర్ ఉందా నీలో అని ఇలా పొగరుగా యాటిట్యూడ్తో మాట్లాడిన మాటలు ఉన్నాయి. బాగుంది, చాలా బాగుందన్నా. అయితే ఈ కంటెస్టెంట్లు వెళ్ళిపోయిన తర్వాత అదే కళ్యాణ్ లాంటి వాళ్ళు నాగాకి చాలా పాజిటివిటీ ఉంది, సో మనోడు వస్తే చాలా టఫ్ కాంపిటీషన్ అయిపోతుంది అని ఇండైరెక్ట్గా ప్రియాకి వాళ్ళకి సజెషన్లు చేయడం ఇలాంటివి జరిగినాయి. సరే ఓవరాల్గా అయితే ఇదంతా అయిపోయిన తర్వాత దివ్యనిఖిత ఎంటర్ అవుతుంది అన్న సంగతి మనకు ముందే తెలుసు. లీక్ల ప్రకారంగా చూస్తే దివ్యనిఖితనే ఎంటర్ అయింది. చక్రవ్యూహం అని అన్నాడు బిగ్ బాస్ మామ ప్రోమోలో చూస్తే. ఎందుకన్నాడు నాకు తెలిసి సేమ్ అప్పుడు సీజన్ 7లో రతికాని కదా ఎట్లయితే ఎంటర్ చేసారో అక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ ఓట్లు రతికాకి వేయరు, కానీ రతికాని ఎంటర్ చేస్తారు. ఎందుకు ఎంటర్ చేస్తారు, అందరికంటే లీడ్స్ వచ్చినాయి, మీ అందరికీ ఆపోజిట్ కాబట్టి ఎంటర్ చేసినామని చెప్తారు. ఇది ఇట్లాంటి దిక్కుమాలిన పంచాయతీలన్నీ బిగ్ బాస్ మామకి అసలు ఐడియాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మామ చక్రవ్యూహం అన్నాడంటే నాకు అర్థమైంది. ఇక్కడ ఓటింగ్ ఇద్దరికి ఏమని చెప్పిండు, అంతా వీళ్ళందరూ వచ్చిర్రు, డిస్కషన్ పెట్టిరు, వాళ్ళ ఓట్ అప్పీలు పెట్టుకున్నారు, వీళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేసిరు, ర్యాగింగ్ చేసిరు, పంపించేసిన తర్వాత బిగ్ బాస్ అందరినీ కూర్చుని పెట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి, మీకు బ్యాలెట్స్ ఉంటాయి, అందులో మీకు ఒక ఎన్వలప్స్ ఉంటాయి, మీ పేరు మీదకి వెళ్ళి ఆ ఎన్వలప్ తీసిన తర్వాత ఆ ఎన్వలప్లో 3 ఫోటోలు ఉంటాయి, ఎవరైతే ఇద్దరిని అనుకుంటున్నావు ఆ ఇద్దరికి టిక్ చేసి నువ్వు బ్యాలెట్ అందులో పెట్టేసి లోపల వేసేయాలి డబ్బాలో, ఎవరికి చెప్పొద్దు, మాట్లాడద్దు, సైకిల్ బీ చేయొద్దు అని చెప్పి పంపించేసాడు. బ్యాలెట్లో అందరూ వేసేసారు. ఇద్దరు ఆప్షన్స్ అనగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇద్దరు ఆప్షన్స్ అంటే ఖచ్చితంగా డిస్కషన్స్ అంటే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత డిస్కషన్ చూస్తే ఖచ్చితంగా నాగప్రశాంత్ పేరే ఉంది అందరి నోట్లలో. నాగప్రశాంత్ సూపర్ డిజర్వ్డ్ ఒక స్థాయి వరకు డిజర్వ్డ్ కంటెస్టెంట్ ఎవరు అంటే నాగప్రశాంత్ అని మాట్లాడుకున్నారు. నాగప్రశాంత్ ఇక్కడ ఓట్ అప్పీల్ దాన్ని అంత స్ట్రాంగ్గా మాట్లాడలే. నాగప్రశాంత్ ఇట్లాంటి విషయాలలో స్ట్రాంగ్గా అంటే లైక్ ఏంటంటే నేను తోపును ఎంతురు నన్ను తీసుకోరని అట్లాంటివి చెప్పే రకం కాదు మనిషి, తెలుసు. కానీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సూపర్గా పర్ఫామ్ చేస్తారన్న సంగతి కూడా వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళంతా అగ్ని పరీక్ష షో చూసిరు. కుదరకపోయినా లాస్ట్లో వచ్చే ముందు రోజైనా మొత్తం అన్ని ఎపిసోడ్లు పెట్టుకొని చూసిన బ్యాచ్ కూడా ఉంది లోపలికి ఎంటర్ అయ్యే ముందు రోజు. సో ఆ టోటల్ ఎపిసోడ్స్ చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపించింది, నాగప్రశాంత్ తోపు అని తెలుసు. కాబట్టి నాగప్రశాంత్ కంపల్సరీ అని అనుకున్నారు అందరూ. నాగప్రశాంత్ తోపు, నాగప్రశాంత్ డిజర్వ్డ్, మాస్క్ మ్యాన్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, ప్రియా కావచ్చు, శ్రీజ కావచ్చు. అసలు మనీషే రాడనుకున్నాం మేము, మనీష్కి బదులు ఖచ్చితంగా మాస్క్ మ్యాన్ వస్తాడు, అది మన అన్న ఎవరు నాగప్రశాంతే వస్తాడు అని చెప్పి అనుకున్నాం మేము. మనీష్ ఎట్లా ఎంటర్ అయ్యాడు అని. యాక్చువల్గా మనీష్ ఎలిమినేట్ అయ్యింది కాబట్టి మనీష్ బదులుగా ఆయన్నే వచ్చేటోడు అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ డిమాండ్ పవన్ కూడా లేకపోతే, డిమాండ్ పవన్ కూడా ఎలిమినేట్ అయ్యి ఉంటే ఈరోజు నాగప్రశాంతే రావాల్సింది. డిమాండ్ పవన్, మనీష్ వాళ్ళు వస్తారని అనుకోనే లేదు మేమని చెప్పేటోళ్ళు, అదే శ్రీజ అదే ప్రియ. ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ కానీ అందరిట్లలో తోపు కంటెస్టెంట్ కానీ ఎవరు అంటే నాగప్రశాంత్. సో అందరు నాగప్రశాంతే అన్నారు, కానీ నాగప్రశాంత్ ఎంటర్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు 13 మంది ఉంటే 13 మందికి 13 మంది నాగప్రశాంత్ అని పేరు పెట్టేసేటోళ్ళు ఓటు. మరి ఎందుకు నాగప్రశాంత్ ఎంటర్ కాలేదంటే అది చక్రవ్యూహం. అందరికంటే తక్కువ ఓట్లు ఎవరికి వచ్చినాయి వాళ్ళని తీసుకుపోయి లోపల పెట్టారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. అండ్ ఇంకోటి నాగప్రశాంత్ అన్న వాళ్ళంతా నాగప్రశాంత్కి ఓటేసి ఉంటారంటే అస్సలు వేయరు. ఎందుకో కూడా చెప్తా. ఎందుకో చెప్పనా, బరినన్ను అయితే ఖచ్చితంగా దివ్యనిఖిత అని కన్ఫర్మ్ అయ్యింది. ఎందుకంటే దివ్యనిఖిత అని ఎందుకు అనుకుంటా కూడా చెప్తా. దివ్యనిఖిత నా కాంపిటీషన్ ఎవరన్నా ఉన్నారా అంటే ఈ ఇప్పుడున్న అందరిట్లలో తోపు ఎవరంటే బరినన్న అని చెప్పి 1-2 సార్లు చెప్పింది. చెప్పగానే ఆయనకి అన్నాడు, అనుకున్నా అయిపోయింది అన్న బరినన్న సెట్ అడిగి. సో లైక్ దట్ ఇక్కడ నా కాంపిటీషన్ ఎవరు అన్నప్పుడు కాంపిటీటర్గా ఎవరి పేరు అయితే చెప్పారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేస్తారు, ఆ పర్సన్ని ఇష్టపడడానికి ట్రై చేస్తారు, వాళ్ళకు ఓటేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అందరూ కూడా నాగప్రశాంత్ తోపు అన్నప్పుడు సంజనక్క ఒక పాయింట్ ఆఫ్ టైంలో అతనికి బయట చాలా పాజిటివిటీ ఉంది, జనాల్లో సూపర్ కంటెస్టెంట్ అతను, అసలు మా అగ్ని పరీక్ష షోలో చాలా పాజిటివిటీ తెచ్చుకున్న కంటెస్టెంట్ అంటే ఎవరంటే నాగప్రశాంత్ అని అన్నది. అనగానే అయితే మనం నాగప్రశాంత్ని కాకుండా షాకిబ్ని తీసుకుందాం అని అన్నది. అట్లుంటుంది అన్నట్టు. ఎవరైనా తోపు కాకపోయినా నార్మల్ పర్సన్ అయినా. కళ్యాణ్ ఏమంటాడు, మనకు చాలా కాంపిటీషన్ ఉంది ఇప్పుడు, మరి నాగప్రశాంత్ ఇంకా కాంపిటీషన్ వస్తుంది అని చెప్పి అక్కడ డిస్కషన్ చేస్తూ ఉంటాడు ప్రియాతోటి. ఎందుకు నాగప్రశాంత్ చూస్తే మనకు టఫ్ అయింది, ఎందుకంటే వాడు చాలా సూపర్గా ఆడేస్తాడు, మంచిగా ఉంటాడు, డిగ్నిటీగా ఉంటాడు, చాలా చక్కగా ఉంటాడు, అబద్ధాలు ఆడాడు, ఆనెస్ట్గా ఉంటాడు, నిజాయితీ అంటే మారిపోయారు అన్నట్టుగా ఉంటాడు. వాడు అందరిలో స్పెషల్గా గుర్తింపు వస్తుంది, ఆల్రెడీ జనాల్లో పాజిటివిటీ ఉంది. అసంటోడు వస్తే మనం అంతా బిల్లి బిత్రికాలం అయిపోతామని చెప్పి వీళ్ళందరికీ ఒక భయం పెట్టాడు.
సో ఇవన్నిటి మీదకెళ్ళి ఏమవుతుందంటే ఖచ్చితంగా ఈ కామనర్స్ బ్యాచ్లో చాలా వరకు హరీష్ లాంటోడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కాంపిటీషన్ వద్దు నాకు అని చెప్పి ఖచ్చితంగా నాగప్రశాంత్ని తీసుకునే ప్రయత్నం చేయరు. అయితే షాకిబ్ నన్ను తీసుకుందాం కానీ నాగప్రశాంత్ వద్దంటారు. ఇద్దరు ఆప్షన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు దివ్యనికితో వచ్చిన మనకు టఫే అయిపోతుంది, నాగప్రశాంత్ అయినా టఫే అయిపోతుంది. కాబట్టి నాగప్రశాంత్ వద్దు అని చెప్పి ఎవరు మన అనుషరత్నము అండ్ షాకిబ్కి వేసే ప్రయత్నం చేస్తారు. నాకు అదే అన్అఫీషియల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమస్ డిగ్జిమస్ మెరిడియస్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూస్తే ఎక్కువ ఓటింగ్ వచ్చిన పర్సన్స్ వీళ్ళు అంటే అనుషరత్నము, ఆ తర్వాత షాకిబ్, ఆ తర్వాత నాగప్రశాంత్ అని ఇన్ఫర్మేషన్ ఉంది. సో అందరికంటే తక్కువ ఓట్స్ వచ్చింది దివ్యనికిత, కాబట్టి దివ్యనికిత ఎంటర్ అయింది అని ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ అందరూ మెచ్చుకుంటారు, కానీ అందరికంటే తోపు కంటెస్టెంట్ వాడు అన్నప్పుడు అతను వచ్చిందంటే మన కాంపిటీషన్ కదరా, ఎందుకురా ఏరుకోరి మన కాంపిటీషన్ తెచ్చుకునేది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని వీళ్ళు అంటే ధర్మం అధర్మం ఉండదు యుద్ధంలో అన్నట్టుకుంటే మహాభారతంలో చూస్తే మనకి ఎన్ని ఉంటాయి చిక్కులు. దేవుడే చీటింగ్ చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటాడు, ఎందుకంటే అధర్మాన్ని అంతమందించాలంటే వాళ్ళ వేలో పోవాల్సి వస్తుంది, మనం కూడా చీటింగ్లు చేయాల్సి వస్తుంది అని చెప్తాడు ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో. ధర్మయుద్ధమే చేస్తున్నాం కానీ అందులో చిన్న మెలికేసుకొని చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంతే. ఆ టైప్లో ఇప్పుడు వీళ్ళు నా కాంపిటీటర్ని నేను తెచ్చుకోను కదా, తెచ్చుకొని పెట్టుకోను కదా, కూలిచ్చి కుమ్మించుకోవద్దు కదా అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే స్కిప్ చేయడానికి ప్రయత్నం చేస్తారంట అట్లాంటి కాంపిటీటర్ని. సో అది మ్యాటర్. సరే, స్టార్టింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం జరిగిందో చెప్పి ఇదంతా మీకు ఆల్రెడీ ఎండ్ ఏదైతే ఉందో ముందు చెప్పేసిన, ఇప్పుడు ముందేం జరిగిందో ఇప్పుడు చెప్తా. వీళ్ళు ఎందుకు అదంతా చేపించాలి అంటే స్క్రిప్ట్ వెనక నుంచి వచ్చిన అన్నట్టు ఇంగ్లీష్ గ్రామర్ని పాటించా. అటు పదం ఇటు ఉంటుంది, ఇటు పదం అటు ఉంటుంది కదా. ఓకే, ఓపెనింగ్ మన మామ బిగ్ బాస్ మామ అనౌన్స్మెంట్ ఒకటి చేసింది. ఏంది? బిగ్ బాస్ ఈ మరో అధ్యాయం నేను రచిస్తాయి. ఓపెనింగ్ బిగ్ బాస్ ఏం చేసినా అందరూ కూర్చోండి, మీరందరూ గార్డెన్ ఏరియాలకు పోవాల్సిన సమయం వచ్చింది. బిగ్ బాస్లో ఈ బిగ్ బాస్ సీజన్ 9లో మరొక అధ్యాయం నేనే రచించబోతున్నా. ఇంటి బయట ఉన్న వాళ్ళని ఇంటి బయట ఉన్న వివరాలు ప్రతిదీ మిమ్మల్ని పరీక్షించిన నిశితంగా చూసిన సమూజ్యులైన ప్రత్యర్థులు హౌస్మేట్లుగా రావడానికి ఆసక్తిగా ఉన్నారు. సో వాళ్ళంతా అగ్నిపరీక్ష ద్వారా మీకు సుపరిచితులే. సో మీరు నిర్ణయం తీసుకొని ఒకరిని సెలెక్ట్ చేస్తే మిగతా వాళ్ళని వెనక్కి పంపించేస్తాం అని ఇంత చెప్పిండు అన్నట్టు. ఇదంతా చెప్పిన తర్వాత వాళ్ళు ఒకరినా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో గార్డెన్ ఏరియాలో వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు, నలుగురు వచ్చి కూర్చుంటే ఆపోజిట్లో వచ్చి వీళ్ళు కూర్చున్న తర్వాత రే 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 అంటే ఇక శ్రీజ ఉండి అంటే అక్కడ ఎవరో అంటారు వైల్డ్ కార్డ్స్ వీళ్ళంతా అంటే కాదురా వైల్డ్ కార్డ్స్ కాదు అంటుంది. అయినా వాళ్ళు రావాలని ఉంటుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఇంకొక కన్సర్న్లో ఏముంటుంది, వాళ్ళు మన కాంపిటీషన్కి వస్తున్నారా నాయన అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. ఒక గేమ్ ఆడేటప్పుడు ఆ గేమ్లో ఉన్న పార్టిసిపెంట్ మనస్తత్వం ఎట్లుంటుంది, గేమ్లో నాకు ఇష్టమైన రావాలి, తోపు రావాలి, తురుము రావాలని ఉంటుంది, కానీ నాకంటే బాగా ఆడేటోడు రావాలని ఉంటుందా? ఉండదు. రైట్. సరే, ఇక షాకిబ్ నీ ఉత్సాహం బాగుంది, నువ్వు మొదలు పెడుతూ ఆగ్గాని నీకంటే ముందు నాగా మొదలు పెడతాడు. మీరు ఇప్పుడు ఓటు అప్పీల్ చేసుకోవాలి వీళ్ళకి, మీకు ఒక అవకాశం ఇస్తున్నా. మీరు నలుగురు కూడా మీ బాధ మీ గోస ఎలా పోసుకొని నాకు ఓట్లు వేయరయ్యా, నన్ను ఓటు అప్పీల్ చేయమని అడుగుమని చెప్తే నాగా స్టార్ట్ చేసింది. చాలా సింపుల్గా చెప్పిండబ్బా, నేను ఫన్ చేస్తాను, స్ట్రాటజికల్గా గేమ్లు కూడా ఆడగలుగుతాను, నేను వర్క్ కూడా పంచుకుందామని అనుకుంటున్నా, అందట్లో మంచిగా ఉందాం అనుకుంటున్నా, అట్లా పాజిటివ్ నోట్లో అన్నీ చెప్పిండు సింపుల్గా. అంటే అక్కడ మెల్లగా మరి ఇప్పుడు వాళ్ళు అప్పీల్ చేసుకోవడానికి వస్తే మనం ఆపోజిట్లో ఉన్న వాళ్ళు మనం ఏం చేయాలి, ర్యాగింగ్ చేయాలి, లేదంటే ఏదో అష్టావధానం చేయడానికి వచ్చిన వానికి క్వశ్చన్ చేయాలన్నట్టుగా వీళ్ళు పొడుస్తూ ఉన్నారబ్బా. ఇక ఇదని చెప్తా అన్నాడు, నేను ఫన్ జనరేట్ చేద్దాం, మంచిగా కొంచెం ఫన్ తగ్గింది కాబట్టి ఫన్ చేద్దాం అనుకుంటున్నా, స్ట్రాటజికల్గా గేమ్స్ ఆడతా ఇదనంటే, అంటే మేము ఆడతలేమా, అంటే మేము ఆడట్లేదా, అయితే మేము కామెడీ చేయట్లేదా, ఇవన్నీ అంటా ఉంది తనుజ. తనుజ తర్వాత రీతు ఒకరి తర్వాత ఒకరు అందరు తలుక్కున్నారు, అందరిదే ర్యాగింగ్ చేసే పనిలో ఉన్నారు, ఇంటలేరు ముచ్చట. కళ్యాణ్ ఇక్కడ కామెడీ చేస్తారు అని అంటే ఇక్కడ బర్న్ అని అంటారు, అంటే నువ్వు ఇమాన్యుల్ కంటే ఎక్కువ కామెడీ చేస్తావు అనుకుంటున్నావా అని అంటే, ఇమాన్యుల్ కంటే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తావు అంటే కొంచెం పోటీ ఇద్దాం అనుకుంటున్నా అంటాడు. అవునా సరే అంటే ఇక్కడ కళ్యాణ్ ఉండి మొహాటం తగ్గిందా లేదా, మొహాటం తగ్గిందా అంటాడు. ఆ యాటిట్యూడ్ ఏంది, ఆ చూపు ఏంది అన్న ఫీలింగ్ వచ్చిందబ్బా. నేనే తోపుని. యాక్చువల్లీ ఈ కామనర్స్ కింద ఎంటర్ అయిన వీళ్ళకి
ఆ ఎదురుగా ఉన్న కామనర్స్ చాలా చీప్గా కనబడుతున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో, ఎస్పెషల్లీ కళ్యాణ్కి. ఇక ఆ తర్వాత దివ్యనికిత అప్పీలు చాలా క్లాసిక్గా సూపర్గా నెక్స్ట్ లెవెల్లో చేసింది. మాటలు మాట్లాడాలి అంటే దివ్యనికితతో మాట్లాడలేరు వీళ్ళు అన్న సెన్స్లో అనిపించింది. అండ్ ఆ ప్రజెంటేషన్ అంతా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినంత నీట్గా చక్కగా ఇది కార్పొరేట్ స్టైల్లో ఇచ్చింది. ఎట్లా అంటే నేను వోకల్గా చాలా స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతాను, అది నా స్ట్రెంగ్త్. అండ్ నేను నేను ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ మన అందరం ఫ్యామిలీలో ఉండాలి, గొడవలు పెట్టుకున్నా కానీ ఒక హార్మోని అనేది మెయింటైన్ చేస్తాను నేను ఖచ్చితంగా. అండ్ కెలుక్కుని మరీ బిస్కెట్ అయ్యే పరిస్థితి అయితే తీసుకొచ్చుకొని నేను ఆల్ షేడ్స్ ఫైండ్ చేయొచ్చు నా దగ్గర. నేను అన్ని రకాలుగా టాస్క్లలో పర్ఫార్మెన్స్, ఇంత బాడీ ఉంది, టాస్కుల్లో పర్ఫామ్ చేస్తాను, మాట్లాడగలుగుతాను, పాయింట్స్ పెట్టగలుగుతాను, కాన్ఫిడెన్స్గా ఉండగలుగుతాను. హౌస్లో సెన్స్ ఆఫ్ క్లారిటీ అనేది లేదు కొంతమందికి. సో ఆ క్లారిటీ అయితే నేను మెయింటైన్ చేసే, అంటే ఓనరా టెనెంటా ఓనర్ ఇట్లా కన్ఫ్యూజ్ ఉంది. ఓనర్ కాదు, టెనెంట్ కాదు, నేను ఒక వైల్డ్ కార్డ్ లాగా ఎంట్రీ అవ్వబోతున్నా. కాబట్టి నేను చాలా క్లారిటీగా ఉంటాను, నేను వైల్డ్ కార్డ్ లాగానే బిహేవ్ చేస్తాను. క్యాపబిలిటీ ఉంది అండ్ పనులు వచ్చు, అన్ని రకాల పనులు వచ్చు నాకు. వంట వచ్చు, బోళ్ళు వచ్చు, బాసనలు వచ్చు, ఇవన్నీ వచ్చు. గొడవలు చేయడానికి ఎండ్ ఆఫ్ ద డేనే హార్మోనీ మెయింటైన్ చేయడం కూడా వస్తుంది. ప్రాబ్లమ్స్ రానివ్వను, వస్తే సాల్వ్ చేసుకునేంత కెపాసిటీ ఉంది. తమ్ముడే, ప్యాకెట్ ఆటే అనుకుంటే ఐ కెన్ బ్లెండ్ విత్ ఆల్ యూ పీపుల్ ఈజీలీ అనుకుంటా మంచిగా చెప్పింది. ఇక పక్కనున్న షాకీబ్కి అండ్ ఇటు పక్కనున్న నాగాకి అంత మాట్లాడడం రాదు, షాకీబ్కి అసలు మాట్లాడడం రాదు. షాకీబు ఏవైతే పాయింట్స్ పెడుతుండో అవిటిని కరెక్ట్ ఫ్రేమ్ చేసి మళ్ళీ దివ్యనికిత ప్రజెంట్ చేసింది అబ్బా చాలా సందర్భాలలో అక్కడక్కడ స్పాంటేనియస్గా. షాకీబ్ ఏదైతే పాయింట్ పెడుతుండో నాకెవ్వరు కాంపిటీషన్ గారు, నేను ఎవ్వరు కాంపిటీషన్ కాదు భయ్, ఏంది లొల్లి లేదు, కాంపిటీషన్ ఏముంది, కాంపిటీషన్ స్వాప్ గీప్ ఏముంది, స్వాప్ అంటే నేను చెయ్యను భయ్, స్వాప్ ఉంటేనే నేను స్పైస్ యాడ్ అవుతా అని ఇట్లా అంటాడు కదా. దాన్నే చాలా అందంగా మార్చి నెక్స్ట్ రౌండ్కి ఏం చెప్తుంది ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో నాకు అరే ఆమె చెప్పిన పాయింట్ ఈయన చెప్పిన పాయింట్ ఒకటే కదా అనిపించింది. కానీ ఆ భాష, ఆ ప్రజెంటేషన్ అనేది చక్కలేదు. అంటాడు అప్పటికి, నేను చెప్పిన పాయింటే కదా ఆమె కూడా చెప్పేది, నేను చెప్పినట్టు చెప్పలేదు, ఆమె వేరే తిరిగి చెప్పింది, అదే కదా పాయింట్ అయితే అని అంటాడు. అట్లా ఎక్కదన్నట్టు జనాలకి. ఏంటంటే ఇది యాక్చువల్గా ఒక ఫిజికల్ టాస్క్ పెడితే అక్కడ నాగా నిరూపించుకుంటాడు. ఒక ఈ తెలివిగల ఇంటెలిజెంట్ కైండ్ ఆఫ్ థాట్ పెడితే దివ్యనికిత గెలుచుకుంటుంది. ఒక మానవత్వం, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అంటే మళ్ళీ నాగా నిరూపించుకుంటాడు. కానీ ఇప్పుడు ఏదైనా టూ డేర్ చేయాలి అంటే అప్పుడు షాకీబ్ లాంటి నిరూపించుకుంటాడు. టూ డేర్ లైక్ ఏంటంటే ఇప్పుడు చూడు మనోడు ఏమంటాడు, షాకీబ్ వచ్చిన తర్వాత మొబైల్ వలగొట్టి హిస్టరీ క్రియేట్ చేసిన, నేను నా మీదకి వెళ్ళి ప్రోమోలు వచ్చినాయి ఫుల్, నేనుంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, డిఫరెంట్ క్యారెక్టర్, నేను అజీబ్సే ఉంటా, అగ్రెషన్ చూపిస్తా, పిల్కలు టచ్ కావాలి, కోపం వస్తే పిల్కలు టచ్ కావాలి అగ్రెషన్లా, టీం ఇక్కడ టీంలో ఒకటి ఉంది, అక్కడ టీంలో ఒకటి లేదు, అక్కడ టీంలో ఒకటి ఉంది, ఇక్కడ ఒక టీం లేదు, నేను ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తా పడేస్తా అని చెప్పి ఈయన స్టైల్లో తను చెప్పిండు. మొబైల్ వలగొట్టడం గొప్ప అనుకుంటాను నేను. అఫ్కోర్స్ ఆయన మొబైల్ వలగొడితే నీటి దాకా వచ్చింది కాబట్టి ఆయన అట్లా అనుకుంటాడు. ఈ షోని నన్ను కనుక తీసుకుంటే ఈ షోని ఇక్కడ ఆల్సివేరు కదా, నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతా, అడిషనల్ స్పైస్ యాడ్ అవుతుంది, మొత్తం పీక్ పొడి చేస్తా అన్నట్టుగా చెప్పిండు అన్నట్టు. అది కొంత ఫన్నీగా అనిపించింది, నవ్వుకున్నారు. ఆ తర్వాత మాస్ ర్యాగింగ్ చేస్తారు అందరు కలిసి. అనూష తన గురించి తను చెప్పుకుంటూ, నేను 100% నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా, ఎంటర్టైన్మెంట్ కొంచెం మిస్ అయింది, ల్యాక్ అయింది, సో అది ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తా. అఫ్కోర్స్ ఇమాన్యుయల్ గారు 100% ఇస్తున్నారు, కానీ ప్రతి ఒక్కరి స్టైల్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తే బాగుంటుంది. నా నుంచి హ్యూమర్ వస్తుంది, హెల్తీ హ్యూమర్ వస్తుంది, అండ్ నేను మీమీ లాంగ్వేజ్ మాట్లాడగలుగుతా అన్నది. అంటే పంచులు, బిగ్ బాస్ మీమ్స్లో పంచులు ఉంటాయి కదా, ఎందుకురా మీకు ఆ టైప్లో కంటెంట్ కోసం అని బిలో ద బెల్ట్ పోను నేను చాలా డిగ్నిటీగా మెయింటైన్ చేసుకోగలుగుతా. హ్యూమానిటీ విషయానికి వస్తే ఇంకేంటి చాలా ఇవన్నీ లైన్ దాటి పోను, లైన్ దాటి ఉంటా, అంటే లైన్ లోపల ఉంటా, సెటిల్డ్ పర్సనాలిటీ ఉంటుంది నాది. లైఫ్ స్టోరీస్ చెప్పడం ఇష్టం నాకు. ప్రతి ఒక్కరిని గెలికి వాళ్ళ స్టోరీ తెలుసుకొని మరి బయటపెట్టే ప్రయత్నం చేస్తా. నేను ఒక స్టోరీ టెల్లర్. ఆమె ఇన్స్టాగ్రామ్ చూస్తే స్టోరీ టెల్లర్. ఆఫ్కోర్స్ అన్ని రకాల మిక్స్డ్ కంటెంట్ ఉంటాయి, డ్యాన్సులు గిన్సులు కూడా ఉంటాయి. నేను మీమీ లాంగ్వేజ్ వచ్చు అని అన్నందుకు ఇవన్నీలో కౌంటర్ వేస్తాడు. ఇక్కడ మామూలు లాంగ్వేజ్ మర్చిపోతాం, మీమీ లాంగ్వేజ్ చదువుకుంటుందా, అంత ఆగమాగా ఉంటుంది అని చెప్తాడు. ఇక ఆ తర్వాత క్వశ్చన్లు వేస్తా అని చెప్పి స్టార్ట్ చేస్తారు.
ఇక్కడ కళ్యాణ్ అనుషక్క అసలు కళ్యాణ్ బాబు నోటి నుంచి అక్క అని వచ్చిందంటే పెద్ద విషయమే. మీకు విషయం చెప్తా. ఈ డిస్కషన్స్ అని అయిపోయిన తర్వాత తనుజ కళ్యాణ్ కూర్చుండబెట్టి అసలు మన ఇద్దరి మధ్యలో ఏముంది, సినిమాటిక్ రా నాయన, చిన్న పురాణాల పంచాయతీలు ఎక్కువ ఉన్నది. నువ్వు ఎక్కువ మాట్లాడావనుకో, నువ్వు ఎక్స్ట్రా చేసావనుకో బ్రో అని పిలిచేస్తా. ఎందుకక్క బ్రో అని పిలిచేస్తా అని చెప్పడం ఎందుకు? బ్రో అని పిలవచ్చు కదా, అతను ఎక్స్ట్రా చేస్తుండని తెలుసు కదా. ఒక అమ్మాయికి అబ్బాయి కంటే ఫాస్ట్గా టక్కుని తెలిసిపోద్ది. అబ్బాయి ఏ ఉద్దేశంతో దగ్గరకు వస్తుండే, ఏ ఉద్దేశంతో ఎట్ట చూస్తుండే ఏందని తెలుసు కదా, నువ్వు బ్రో అని పిలవచ్చు కదా. బ్రో జోన్ దాకా తీసుకుపోవాలి కానీ బ్రో అని పిలవద్దు. ఐ మీన్ అతన్ని ఫ్రెండ్ జోన్లోనే ఉంచాలి. కానీ అంటే మనకి చెప్తున్నట్టుంది బ్రో జోన్లో పెడతా నేను అని. నాకు నచ్చలేదబ్బా. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్డు గాడిది గుడ్డు. తనుజ అనాలంటే బ్రో అనేస్తే అయిపోద్ది. ఇదివరకు అన్నది కదా, అది కంటిన్యూ చేయొచ్చుగా, చేయదు. వీళ్ళు కళ్ళు ప్లస్ చేయాలి. కొత్త చూడు, ఇదే డిస్కషన్ జరుగుతున్న టైంలో కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఉంటాడు, ముచ్చట పెడతా ఉంటుంది. అటు దిక్కు దూరంగా బర్నీ అని ఉంటాడు. నాన్న కొత్త అల్లుడిని పెట్టుకుందామా, పాత అల్లుడిని తీసేసి అంటది కళ్యాణ్. నో అబ్బా, నో 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 స్ట్రిక్ట్ నో. అది తనుజకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా. ఇప్పుడు ఇట్లా చేసినప్పుడు నెగిటివ్గా చెప్తే వాళ్ళంతా హట్ అవుతారు. బ్రో అన్నది చూసినావా అని అంటారు. మరి బ్రో కంటే ముందేం జరుగుతున్నాయి? వద్దబ్బా, ఒకటి చెప్పి ఒకటి చేయడం. సరే అనుషక్క, బిలో ద బెల్ట్ నువ్వు వెళ్ళా అంటున్నావు కదా, అవతలోడు వెళ్తే ఏం చేస్తావు అని అంటే, ఎంతవరకు వెళ్ళానో అంతవరకు వెళ్ళి దిగజారాలంటే నేను దిగజారలేను, కొంతవరకు వెళ్ళి దిగజారుతాను. మనం పాయింట్స్ పెట్టడం వరకే. వాళ్ళు అవతలోళ్ళు అర్థం చేసుకుంటారా చేసుకోరా వాళ్ళ ఇష్టం. మనం పూర్తిగా అర్థం చేయించుకుంటూ కూర్చోవాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థం చేసేసరికి ఆరిపోతాం మనం. నేను చెప్పే కాడికి చెప్తా, వదిలేస్తా అని చెప్పింది. అవతలో ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అవుతాం. 100కి 2 సార్లు ట్రిగ్గర్ అవుతాం కదా. 100కి వాడు 100 సార్లు ట్రిగ్గర్ చేస్తే 2 సార్లు ట్రిగ్గర్ అవుతాం కదా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్ ఇంకోటి లైన్ దాటి పోవద్దు, ఎక్కడ ట్రిగ్గర్ అవుతాం అక్కడ పాయింట్స్ పెడతాం, అక్కడికి వదిలేస్తాం అన్నట్టు చెప్తే, ఆ తర్వాత క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళు నామినేట్ చేయాల్సి వస్తుంటే చేస్తాము, నామినేట్ చేస్తే పడతాము. కానీ దాన్ని మనసుకు తీసుకొని వాళ్ళతో మాట్లాడడం బంద్ చేస్తే ఇట్లాంటివి అయితే చేయరని చెప్తుంది. ఆ తర్వాత ప్రియా అడుగుతుంది, గ్రూప్ వర్సెస్ గ్రూప్ వస్తే నువ్వేం చేస్తావు అని అంటే, ఇక ఆర్గ్యుమెంట్స్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నట్టుగా చెప్పేస్తుంది. ఆ తర్వాత శ్రీజ లేచి స్వాప్ చేయాల్సి వస్తే ఎవరిని స్వాప్ చేస్తావు. కొంచెం ఇక్కడ చిన్నగా ఏదో డిస్కషన్ జరిగినట్టుంది, మనకి ఇక్కడ చూపించలేదు లైవ్లో. కానీ ఆ తర్వాత మాత్రం కొంచెం గట్టిగానే మాట్లాడుతుంది అనుష శ్రీజ గురించి. శ్రీజ కంప్లీట్ ఈగో ఉంటుంది, పోకింగ్ ఉంటుంది, పిన్ పెట్టి గుచ్చినట్టుగా, పుండు మీద పిన్ పెట్టి గుచ్చినట్టుగా చేస్తావు నువ్వు. చాలా వాయిస్ రేజ్ చేసేయడం తప్పు కాదు, వాయిస్ రేజ్ చేయడం ఓకే, నీ వాయిస్ చాలా పెద్దగా ఉంటుంది, అది కూడా తెలుసు, దానికి కూడా ఓకే. నిన్ను షోలో చూసినప్పుడు కూడా వాయిస్ పెద్దగా ఉంటుంది, కానీ ఓకే అనుకున్నాం మేము పర్ఫార్మెన్స్ వైజ్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ బాడీ లాంగ్వేజ్ కూడా టూ మచ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పమంటే ఎగ్జాంపుల్ రీతు దగ్గర నువ్వేమన్నావు, పో అన్నావు కదా, అట్లాంటి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది నీది, టూ మచ్గా ఉంటుంది. అండ్ 24/7 నెగిటివ్ ఎనర్జీ అనేది నువ్వు ఇస్తూ ఉంటావు. ఇదివరకే నెగిటివ్ అన్నందుకు బాధపడతా ఉంది, ఇప్పుడు శ్రీజాకి మళ్ళీ నెగిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటావు. 70% నెగిటివ్ ఎనర్జీ పోతుంది నువ్వు పోతే, సో నిన్ను స్వాప్ చేస్తాను నేను అని చెప్తుంది. కన్వర్జేషన్ ఎక్కడ ఆపాలో నీకు తెలియదు, వద్దురా నాయన అన్న కానీ లాట్ ఆఫ్ థింగ్స్ మాట్లాడుతూనే ఉంటావు. ఇవన్నీ మన రివ్యూలు చూస్తూ ఉంటుంది కదా అనుచరత్నం, సో అవి కూడా కలిపేసింది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. 24/7 ఎక్కడ కన్వర్జేషన్ ఆపాలో తెలియదు అని మనం నిన్న మొన్న వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం కదా. నెగిటివ్ ఎనర్జీ 70%, లాట్ ఆఫ్ థింగ్స్ అప్ డైనమిక్స్ సంథింగ్ ఏదో మాట్లాడేసింది. ఆ తర్వాత నెక్స్ట్ నాగప్రశాంత్ని నీకు ఎవరిని స్వాప్ చేస్తున్నావు అంటే కళ్యాణ్ని స్వాప్ చేస్తానంట. ఇక్కడ ఇన్నుండబ్బా, కళ్యాణ్ని స్వాప్ చేస్తానగానే కళ్యాణ్ గేమ్ ఏం లేదు, ఫైర్ లేదు గేమ్లో అని చెప్తాడు. ఎవరు? నాగప్రశాంత్ కళ్యాణ్ని ఫైర్ లేదు గేమ్లో అని చెప్తాడు. ఇక్కడ కళ్యాణ్ ఏమంటాడు తెలుసా, నా ఫైర్ని రీప్లేస్ చేస్తావా నువ్వు, నా ఫైర్ని రీప్లేస్ చేస్తావా, నా అంత ఫ్రాంక్నెస్ ఉందా నీకు, నా ఫ్రాంక్నెస్ రీప్లేస్ చేసే అంత ఉందా, పాయింట్స్ పెట్టడానికి మొహమాట పడతావు నువ్వు, నా ఫ్రాంక్నెస్ని రీప్లేస్ చేస్తావా. ఇట్లా చూస్తూ ఉంటాడబ్బా, ఏం యాటిట్యూడ్ రా నాయన అనిపించింది. నీ ఫైర్ని ఎవరు రిప్లేస్ చేయలేరు, నీ ఫైర్ మామూలు ఫైర్ కాదు, కసి 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 ఆ రేంజ్ ఫైర్. వస్తాడు ఓదారుస్తాడు వెళ్తాడు రిపీట్, వస్తాడు ఓదారుస్తాడు వెళ్తాడు రిపీట్, అదే పని. ఫైరే ఫైర్. నీ ఫైర్ని తగ్గించాలంటే ఫైర్ ఇంజన్ రావాలన్నంత ఫైర్ చూపిస్తావు నువ్వు. నాకు నచ్చలేదబ్బా యాటిట్యూడ్గా. ఇక్కడ ఏం నాగా మొహడం తగ్గిందా లేదా అంటాడు.
మళ్ళీ చాటుకు పోయి వస్తే కాంపిటీషన్ పెరిగిపోద్ది, చాలా టఫ్ అయిపోద్ది, మనం చూసుకొని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్తాడు. అబ్బా ఆ, ఇది అది కెమెరాలు వస్తుంది సామి. నీ కాన్ఫిడెన్స్ ఒకటే కెమెరాలో చూపించి చాటుకు పోయి భయపడ్డది కెమెరాలో రాదా రాదనుకుంటున్నావా? వస్తుంది. ఎందుకు రాదు? వస్తుంది ఎందుకు రాదు? రైట్. జోక్స్. నీ కాంపిటీటర్ ఎవరు అని అడిగితే అనూష వచ్చి కాంపిటీటర్ తనుజ అని చెప్తుంది, అండ్ సంజన గారు. ఎందుకంటే సంజన గారిది సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, లైక్ ఎట్లా అంటే సంజన గారు అక్కడ మొత్తం ఇలాంటి పెట్టి సైడ్కి వచ్చి కూర్చుంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ కాంపిటీషన్. ఆమెతో కాంపిటీషన్. అండ్ తనుజ వెరీ సెటిల్డ్ అండ్ కైండ్, వావ్, వెరీ నైస్ పర్సన్. నాకు అలాంటి పర్సన్ లాగా నేను కూడా ఉంటానేమో అనిపిస్తుంది. అలాంటి పర్సన్ లాగా నువ్వు ఉంటావు అనిపిస్తే కాంపిటీషన్ కాదు, అలాంటి పర్సన్ని కాంపిటీటర్ ఎలా ఫీల్ అవుతాను అంటే, ఆ పర్సన్ ఆల్రెడీ ఉంది కదా, నువ్వెందుకులే అన్న ఫీలింగ్ వస్తుంది మరి జనాలకి. ఊరికే లాజికల్ మాట్లాడుకోవడం తప్ప ఏం లేదబ్బా, ఏదో చెప్పింది పాపం. నెక్స్ట్, నాగా నీ కాంపిటీషన్ ఎవరు అని అంటే, నాకు కాంపిటీషన్ వచ్చేసి సంజన గారు అని చెప్తాడు. సంజన గారు గేమ్ భలే మారుస్తూ ఉంది. ఎస్, గేమ్ మారుస్తుంది ఆమె. గేమ్ ఆడదు, గేమ్ మారుస్తుంది, అందరితో గేమ్ ఆడేలాగా చేస్తుంది. సుమనన్న ఓపెన్ అయిందంటే కారణం ఎవరు? ఫ్లోరా ఓపెన్ అయిందంటే కారణం ఎవరు? అసలు బర్నన్న ఓపెన్ అయిందంటే కారణం ఎవరు? హరీష్కి బర్నీకి పంచాయతీ అయ్యి ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అయ్యి ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ అంత సినిమా జరగడానికి కారణం ఎవరు? అసలు హౌస్ అంతా మాట్లాడడానికి కారణం ఎవరు? సంజన అక్క. అక్కరా సంజన అక్క. రైట్. అది నెక్స్ట్ కళ్యాణ్. నాగా కాంపిటీషన్ ఎవరంటే సంజన, ఆమె గేమ్ మారుతుంది, ఒక్క గుడ్డుతో మొత్తం మార్చేస్తుంటే, నాగా గారు నేను ఆకలేసి తిన్నాను సార్, ఆకలేసి తిన్నా, ఓకేనా అంటది. ఆ తర్వాత డాక్టర్ నిఖిత, దివ్య నిఖిత, సారీ, అదే డాక్టర్ కూడా అనుకోండి. నే అంటే శ్రీజ గురించి చెప్పిందా అక్కడ, నేను మిస్ అయినా, చిన్నోడు ఏడిస్తే శ్రీజ అనుకుంటా, బీబీ కంటే పెద్ద అని ఫీల్ అవుతూ ఉంటుంది, అందుకే స్వాప్ చదువుతాను అనుకుంటున్నా అంటది. కాంపిటీషన్ బర్నీ గారు అనగానే, బర్నీ అన్న ఇక చూడు, బర్నన్న, ఓ బర్నన్న, దిగు 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 బర్నన్న అన్న సెన్స్లో అక్కడ పోయింది ఆయన. అక్కడ నుంచి దివ్యనికిత చాలా బాగా మాట్లాడింది కదా, దివ్యనికిత చాలా బాగా మాట్లాడింది, చాలా బాగా మాట్లాడింది, బాగా మాట్లాడింది అన్నని మెచ్చుకుంది. మళ్ళీ మెచ్చుకుంటుంది రెండోసారి మూడోసారి కూడా. పెద్ద మనిషి, సూపరు, అస్సలు బాధ్యత, అది ఇది చూడు కష్టపడి. ఇక షాకిబ్, స్వాప్ గీప్ ఏం చేయ అంటాడు. స్వాప్ ఎందుకు చేస్తాం, ఇంకో అడిషనల్ ఫ్లేవర్ యాడ్ అయిదామని వస్తుంటే స్వాప్ ఎందుకు చేస్తాం అని చెప్పి స్వాగ్లో చెప్పిండు. ఇలాగ నచ్చలే. చెప్పు 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 అన్నారు, ఆయన స్టైల్లో ఆయన చెప్పిండు, కానీ ఇలాగ నచ్చలే. పేరు చెప్పు పేరు చెప్పు పేరు చెప్పండి. కళ్యాణ్ గేమ్ కనిపిస్తలేదు అందుకే మార్చేస్తా అంటాడు. కళ్యాణ్ నా బాగు స్వామి, గేమ్ లేదు గేమ్ లేదు, గేమం లేదు, ఎవరు కాంపిటీషన్ అయినా కాంపిటీషన్ ఎవరు గారు అంటాడు షాకిబ్. కాంపిటీటర్ ఎవరంటే, కాంపిటీటర్ ఎవరు లేరు, ప్రతి ఒక్కరు కాంపిటీటరే, నాకు అందరితోనే కాంపిటీషన్ ఉంటా, ఇట్లా చేస్తా అంటా ఉంటే ఇక వీళ్ళకి నచ్చట్లేదు అన్నట్టు. అయితే నచ్చట్లేదంటే కామెడీగా ఫీల్ అవుతారు కొంతమంది, కానీ కొంతమంది ఇరిటేట్ ఫీల్ అవుతారు. ఈ మధ్యలో ఉండి ఆ ఎలివేషన్ ఏంది, ఆ సిచ్యువేషన్ ఏంది, ఏంటంటే ఇక్కడ దాకా ఉన్న షో ఇక్కడ దాకా తీసుకుపోతా అన్నాడు కదా, దానికోసం నవ్వుకున్నారు. ఆ తర్వాత ఆ తర్వాత ఇట్లా డిస్కషన్, తనుజ ఓనర్ సైడ్ ఉంటావా టెనెంట్ సైడ్ ఉంటావా అంటే, నేను టెనెంట్ సైడ్ ఉంటా, మా వాళ్ళ సైడ్ ఉంటా అంటే, గ్రూప్ గేమ్ ఆడడానికి వచ్చినావా అని అంటారు. అండ్ దివ్య నిఖిత ఉండి, ఈమె కూడా నేను కూడా టెనెంట్ సైడే ఉందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇతను ఏదైతే చెప్తాడో మా వాళ్ళ సైడ్ ఉంటా, నేను ఇట్లకెళ్ళి వస్తా, ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతా, అట్లకెళ్ళి పోతా ఏని చెప్తే వీళ్ళకి నచ్చలేదు. అదే పేపర్ అంటే నచ్చిందిలే. తర్వాత మాటలలో షాకిబ్ వెరీ ఫన్నీ అని మాట్లాడుకున్నారు. అయితే తను దివ్య నిఖిత లేచి, నేను టెనెంట్ సైడ్ ఉంటా, ఎందుకుంటున్నా అంటే నేను ఆల్రెడీ నాకు బయట 2 వీక్స్ చూసేసిన బెనిఫిట్ ఉంది. సో డైరెక్ట్గా వచ్చి ఓనర్గా బెనిఫిట్స్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ బెనిఫిట్ ఆ బెనిఫిట్ డబుల్ బెనిఫిట్ కాదు, నేను టెనెంట్స్లో ఉంటా, టెనెంట్స్లో ఉండి కష్టపడి మీలాగే మీరు 2 వీక్స్ టెనెంట్స్గా ఉండి అక్కడ నుంచి ఓనర్స్కి వెళ్ళారు కదా, సో అలాగే నేను కూడా ఓనర్స్లో వెళ్తా అని చెప్పి చాలా నీట్గా ప్రజెంట్ చేసింది. వాళ్ళు హ్యాపీ. ఇక్కడ షాకిబ్, నేను కదా చెప్పినా కదా ఆ తర్వాత నేను కూడా టెనెంట్స్ వైపే ఉంటా, ఎందుకంటే సేమ్ నా బ్రెయిన్లో ఉన్న ఆలోచన ఆమె బ్రెయిన్కి ట్రాన్స్ఫర్ అయినాయి అన్న ఫీలింగ్ వచ్చింది, సేమ్ అదే నేను చెప్దాం అనుకున్నా అని అంటాడు. సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్. ఆ తర్వాత ఇక్కడ దివ్య నిఖిత, ఇక్కడ సంజన అక్క ఒక మాట అడుగుతుంది, ఇక్కడ 30 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది, నువ్వు మెట్లెక్కిపోతావా లిఫ్ట్ ఎక్కిపోతావా అని అడుగుతుంది. ఈ సిచ్యువేషన్కి సంబంధం లేని క్వశ్చన్ అని చెప్పి దివ్య నిఖిత స్టాండ్ చేసుకొని, ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను డైరెక్ట్గా ఓనర్గా పోవాలి అని అంటే డైరెక్ట్గా 30 ఫ్లోర్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది, కష్టపడి ఒక్కొక్క స్టెప్ ఎక్కిపోవడమే కరెక్ట్ అన్నట్టుగా మళ్ళీ నీట్గా ప్రజెంట్ చేస్తుంది. దివ్య నిఖిత నీట్గా మాట్లాడుతుంది, మాటకారి. నెక్స్ట్ అనూష,
ఐ యూజ్ ద ఆపర్చునిటీ. నాకు ఆపర్చునిటీ ఇచ్చి ఆప్షన్ ఇచ్చినప్పుడు నేనెందుకు ఇది వదిలేస్తా? నాకు డైరెక్ట్ 30 ఫ్లోర్‌కి పోవడానికి లిఫ్ట్ ఉన్నప్పుడు లిఫ్ట్‌లోనే పోతా. ఏముంది అన్నట్టుగా చెప్తానన్నట్టు. ఓనరే అయితా నేను. లగ్జరీ మెయిన్ ఆ తర్వాత ఎప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్ వస్తుందో తెలీదు. ఎప్పుడు పోయి మనం రెసిడెన్స్‌లో ఉండాల్సి వస్తుందో తెలీదు కాబట్టి ఉన్నప్పుడు వాడుకోవడానికి తప్పేముంది? వాడుకుంటా. నాకు ఆప్షన్ ఇస్తే నేను ఓనర్ సైడే పోతా లగ్జరీ అని అంటాను. ఆ తర్వాత బర్నీ అన్న నేను ఒక్కటే అంటాడు. బర్నీ అన్న ఏమంటాడు, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా అందరికీ సేమ్ క్వశ్చన్, సింపుల్గా ఆన్సర్ చెప్పండి. మీరు కాకుండా ఎవరు కరెక్ట్, ఎవరు సూటబుల్ ఫర్ దిస్ హౌస్, ఎవరు మీకు కరెక్ట్ కాంపిటేటర్ అనుకుంటారు చెప్పండి అని అంటే, అనుష ఉండి నిఖిత, దివ్య నిఖిత అంటది. దివ్య నిఖిత ఉండి అనుష అంటది. నాగా ఉండి షాకిబ్ అనగానే షాకిబ్ నాగా అంటాడులే అని అంటే షాకిబ్ ఉండి దివ్య నిఖిత అంటాడు. రైట్, ఇది వెరీ నైస్. బర్నీ వెరీ నైస్గా అడిగిండు. ఇక దివ్య నిఖిత ఎంటర్టైన్మెంట్ మిస్ అనేది పెద్ద విషయం కాదు. వీళ్ళంతా ఎంటర్టైన్మెంట్ ముగ్గురు ఎంటర్టైన్మెంట్ చెప్పారు కదా. ఎంటర్టైన్మెంట్ నా దృష్టిలో పెద్ద విషయం కాదు. ఎందుకంటే మనం చేసే పనుల ఎంటర్టైన్మెంట్ వస్తూ ఉంటుంది. మనం చేసే ఇప్పుడు ఎగ్ దాంట్లో చూడండి ఎంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది. సో లైక్ దట్ ఎంటర్టైన్మెంట్ మనం చేసే పనులలో వచ్చేస్తే మనం ఎంటర్టైనర్ అయ్యి ఉండక్కర్లేదు, ఎంటర్టైన్ చేయడానికి రావాలక్కర్లేదు. మన పనుల్లోంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. చాలా బాగా మాట్లాడింది, సూపర్. ఆ తర్వాత కెప్టెన్ డిమాండ్ క్వశ్చన్ అడుగుతాడట లేచి, నేను అడుగుదాం అనుకున్నా ఆల్రెడీ అడిగేసిండు బారినైనా అయిపోయింది అని చెప్పి కూర్చుంటాడు. మనిషి మారలేదు. ఆ తర్వాత ఇక్కడ ఎవరు మన షాకిబ్ అంటాడయ్యా, నేను డ్యాన్స్ చేస్తా అంటే, ఇక్కడ నుంచి నువ్వు బయటకు పోయిన తర్వాత ఏం అవ్వాలనుకుంటున్నావు, మరి ఇక్కడికి వస్తున్నావు కదా, ఊరికినా వచ్చిపోవడం కదా, ఎందుకు వస్తున్నావు అంటే నేను డ్యాన్స్ చేస్తా, పాటలు పాడతా, సో దానిలో ముందు పోదామని అనుకుంటున్నా అంటాడు. ఆ తర్వాత ఆయన పోయినాక ఇమాన్యుల్ అంటాడు, ఈయన ఇట్నే ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు, షోలో కూడా డాన్స్ చేస్తా అని వస్తాడు, వచ్చిన తర్వాత కింద కూర్చొని షూలు జారుతున్నాయి అంటాడు, డాన్స్ చేయడం ఏం చేయడు, అంత ఉత్త కాన్ఫిడెన్స్ అంతే, ఏముండదు ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తారు. ఇక ఆ తర్వాత వీళ్ళని పంపించేస్తారు అబ్బా బిగ్ బాస్, ఇక జాలే పోండి మీరు అని చెప్పి పంపిస్తాడు. ఈ మధ్యలో డిస్కషన్స్ ఐఎమ్ ఆల్రౌండర్ అని చెప్పి దివ్య నిఖిత చెప్పుకోవడం, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాను. అక్కడ ఏదైతే షాకిబ్కి పడుతూ ఉంటుందో దానికి ఆన్సర్ చేసినట్టు ఉంటుంది. షాకిబ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు, నేను కన్ఫ్యూజ్ గాను, నేను చాలా క్లారిటీగా ఉంటాను. షాకిబ్ నేను అది చేస్తా అంటే నేను ఆల్రౌండర్, నేను అన్నీ చేయగలుగుతా అని. అట్లా ప్రతి దగ్గర కూడా నేను అనేది కదా అంటున్నాను. నేను చెప్తుంటే మళ్ళీ ఏమో ఆమె చెప్పింది కరెక్ట్ అంటారు, నేను చెప్పింది రాంగ్ అంటారు. అంటే నేను చెప్పేది కరెక్ట్ కాదు అంటే, చెప్పేది పదాలు భాష చూడకూరి, నేను ఏం చూస్తానో అర్థం చేసుకోరు బై అంటాడు. రైట్. ఆ తర్వాత ఇంకా వీళ్ళని పంపించిన తర్వాత ఇక్కడ బర్నీ అన్న ప్రియాతో అంటాడు, అమ్మాయిలు చాలా బాగున్నారు, క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది అని చెప్పి అమ్మాయిల సైడ్ మాట్లాడతాడు. ఫ్లోరా ఉండి ఇమాన్యుల్ ఉండి దివ్య నిఖిత ఓకే, కానీ కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది, కానీ నాకేమనిపిస్తుందంటే నాగా బెటర్ కంటెస్టెంట్ ఏమని అనిపిస్తుంది అని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఇక రీతు ఉండి నాగా షాకిబ్ వీళ్ళిద్దరు బెస్ట్ కంటెస్టెంట్స్ అనిపిస్తుంది. నాగాని చూసినా నేను స్టేజ్ మీద కూడా నాగానే బెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పి అంటుంది. బర్నీ అనండి దివ్య నిఖిత ఓవరాల్గా చాలా ఓవర్ స్మార్ట్గా అనిపించిందా, ఓవర్ స్మార్ట్గా అనిపించిందా అని డౌట్ రైజ్ చేస్తాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ ఉండి నాకు షాకిబ్ మరో రామ్ లెక్క కనబడ్డాడు అని అంటాడు. ఆ తర్వాత రాము దగ్గర పోయి, అరే సేమ్ నిన్ను చూసినట్టే ఉందిరా, సేమ్ టు సేమ్, అంత ఆగమాగం ఉంటుంది ముచ్చరా అన్నట్టుగా, అరే భయ్ అర్థం కాలేదు భయ్, ఇట్లా భయ్ అంటాడు అని చెప్పి ఇమాన్యుల్ రాముతో అంటాడు. అసలు రాముకి ఈ ప్రాసెస్ అర్థం కాలేదు. దేవుడా అనిపించింది నాకు, అయ్యో ఏంది రాము అంటే, ఏంది ఇప్పుడు మనం ఒక్కరిని సెలెక్ట్ చేసుకోవాలన్నా, ఇప్పుడు మనం స్వాప్ చేసేస్తారా, మన ప్లేస్లోకి వాళ్ళు వచ్చేస్తారా అని చెప్పి అంటాడు. నీకు అర్థం కాలేదని శ్రీజ చెప్తుంది, అర్థం కాలేదా నీకు, మనం ఒకరిని సెలెక్ట్ చేయాలి అందులో అంతే, అంటే మనం స్వాప్ చేసేసుకుంటారా అంటాడు. స్వాప్ చేయడం ఏమి ఉండదు అట్లా అని చెప్పి మళ్ళీ చెప్తుంది. అది మ్యాటర్ అట్లుందన్నమాట పాపం రాము పరిస్థితి. రాముకి అర్థం కాదు, మాట్లాడు అంతే. రాము మాట్లాడి సైలెంట్ ఉంటాడు, ఓపెన్ కావాలంటే ఓపెన్ కావడానికి ఏం లేదు, ఆయన ఓపెన్ బుక్ ఆయన అంతే. నెక్స్ట్ రీతు ఉండి నాగా షాకిబ్ వీళ్ళిద్దరిట్లలో ఒకరు. అనుష మాట్లాడేటప్పుడు వినాలని అనిపించలేదు నాకు పెద్దగా, కానీ దివ్య నిఖిత మాట్లాడేటప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్గా మాట్లాడింది, కానీ నాకు ఇంకొక మనిషి కనబడ్డాడు దివ్య నిఖితలో అని చెప్పి అన్నది. నేను సేమ్ అదే పెట్టిన అనుకుంటా కదా, ఒక బ్రెయిన్ పోయి ఇంకో బ్రెయిన్ రావడానికి ప్రయత్నం చేస్తుంది, ఆ బ్రెయిన్ రప్పిస్తున్నారు, బిగ్ బాస్ టీం బ్రెయినీ అని తన్నాడుతున్నారు అని ఇన్స్టాగ్రామ్లో మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టిన నిన్న, చూసిరా లేదా? ఒక బ్రెయిన్ పోయింది, ఒక బ్రెయిన్ పోయి బ్రెయిన్ వచ్చి డామ్ అని అది పెట్టిన. రైట్. నెక్స్ట్ రీతు నాగా బాగా ఆడాడు, చాలా బాగుంటుంది, కాంపిటీషన్ కూడా చాలా బాగుంటుంది అతను వస్తే. షాకిబ్కి రావాలని కసి ఉంది చాలా, నేను రావాలి అని అంటే హరీష్ పక్కన కసే ఉంటుంది ఇంకేముండదు అంటాడు. ఇంతే, కసే ఉంటుంది ఇంకేముండదు అంటాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ ఉండి అనుష శ్రీజలాగా అనిపించింది నాకైతే, శ్రీజ వర్సెస్ శ్రీజానే ఉంది అక్కడ నాకు, ఎందుకంటే అనుషకి శ్రీజకి లొల్లు అవుతుంది కదా, ఇద్దరు సూటిపొడి మాటల్లాగా ఉన్నాయి అని చెప్పి
అనూష శ్రీజ లాగా అనిపించింది, శ్రీజ వర్సెస్ శ్రీజ పడుతుంది వస్తాయి అని అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ నుండి దివ్యనికిత దివ్య పాయింట్స్ పెట్టడంలో దివ్యనికిత ఎవడు కొట్టలేడు అంతే అంటాడు. ఇక సంజన ఉండి నాగు ఫర్ మీ, సంజన వచ్చేసి నాగు ఫర్ మీ, షాకీబ్ ఆల్సో వెరీ ఫన్నీ అని చెప్తుంది. అక్కడ పక్క నుంచి ప్రియా చాలా అసలు శ్రీజ అని ప్రియా చెప్తున్నాడు, చాలా వెరీ పాజిటివ్ పర్సన్, మనీష్ రాడనుకున్నాం ఇతనే వస్తాడు అనుకున్నాం అని చెప్తారు. జనాల్లో వెరీ పాజిటివ్ పర్సన్ అనగానే అట్లయితే షాకిబ్నే తీసుకుందాం అంటది. ఎందుకంటే తనకు అంత పాజిటివిటీ ఉంటే అతను తీసుకుంటే మనం నెగిటివ్ అవుతాం కదా. ఆయన ముందు ఆయనకు ఎక్కువ పాజిటివ్ పర్సన్స్, ఆయనకు ఫుల్ ఫాలోవర్స్ ఉంటే ఎందుకులే అన్న సెన్స్లో చెప్పినట్టు అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ నాగానే అంటది సంజన, నాకైతే నాగానే అంటది. కళ్యాణ్ ఉండి అందరికన్నా వీక్ ఎవరు అని నువ్వు అనుకుంటున్నావు అని డిస్కషన్ చిన్న స్టార్ట్ అయింది. నాగా సేఫ్, మొహమాటం నాలాగా ఫ్రాంక్గా లేదు. నాగా సేఫ్గా మాట్లాడతాడు, అసలు మొహమాటం చాలా ఎక్కువ, నాలాగా ఫ్రాంక్గా మాట్లాడలేడు అని చెప్పి అంటాడు ప్రియాతోటి. హరీష్ ఉండి నాగా డిజర్వింగ్ పర్సన్ అంటే నాగా గుడ్ పర్సన్, సోల్ఫుల్ పర్సన్, పాజిటివ్ పర్సన్ అని చెప్పి హరీష్ నాగా గురించి చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ ఉండి నాగానే అని అంటాడు. ఆ తర్వాత ఇక సంజన ఉండి మనీష్ ప్లేస్లో రావాలంట, అతను మనీష్ ప్లేస్లో వచ్చే పర్సన్ అంట, నాగా ఇదే డిస్కషన్ నడుస్తూ ఉంటుంది ఇంకా కంటిన్యూగా. రీతు ఉండి స్టేజ్ మీద కూడా నేను నాగా పేరు చెప్పాను. ఇమాన్యుల్ ఉండి కాన్ఫిడెన్స్ ఇంతకుముందు చెప్పింది అయిపోయింది. తనుజ ఉండి రీతు ఇష్టం ఎవరు అవును ఉన్నా కాదు రీతు. నెక్స్ట్ ఇమాన్యుల్ కళ్యాణ్ నేను కనిపించట్లేదు అంటారేంది, నేను అసలు గేమ్లో లేనంటారేంది అని చెప్పి ప్రియాతో అడిగితే ప్రియా చెప్తాను, నువ్వు అందరితో మాట్లాడు, ఎవరో ఒక్కరిని తీసుకుని పోయి వాళ్ళతోనే మాట్లాడుతుంటావు, అందరితో మాట్లాడు, అందరితో కలువు, లేదంటే మరి కనిపించట్లేదంటే కనిపించట్లేదేమో, అందరితో మాట్లాడవు కదా, నువ్వు సపరేట్గా ఒకరితో మాట్లాడుతుంటావు, అది కాదు కదా అని చెప్పి ప్రియా చెప్తుంటుంది. డౌట్ వస్తుంది అన్నట్టు మనోడి మీద. ఇప్పుడు డౌట్ వచ్చింది, రేపు ఎలిమినేషన్ రౌండ్లో నేను కూడా ఉంటా కావచ్చు అని డౌట్ ఇప్పుడు వచ్చింది. అసలు ఇప్పటిదాకా ఏముందంటే నేను కాదు, ఈ ప్రియా ఉంటుందో ఇంకెవరు ఉంటారు అన్న సెన్స్ ఏముంది తప్ప ఇతను పోతున్న డౌట్ రాలే. ఫ్లోరా పోతుంది అనుకున్నారు, ఫ్లోరా సేవ్ అయింది కదా, ఇప్పుడు ప్రియాను ఇంకెవరో లైన్లో నిల్చుంటారు కావచ్చు, నేనైతే కాదు కదా అన్న కాన్ఫిడెన్స్ తోటే ఉన్నాడు. ఇప్పుడు చిన్నగా భయం స్టార్ట్. భయపడ్డాడు. ప్రియా లీడ్ తీసుకోవాలి. ఇప్పుడు బర్నీ గారు ఉన్నారు చూడు, అక్కడ లీడ్ తీసుకొని మాట్లాడతాడు. మేము లీడ్ తీసుకొని మాట్లాడితే మేము ఇంత బ్యాడ్ అవుతున్నాం, అక్కడ బర్నీ గారికి చాలా పాజిటివ్ అవుతుంది, ఆయన లీడ్ తీసుకొని పెద్ద మనుషుల అందరి పాయింట్స్ కలెక్ట్ చేసుకుని ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆయనకి చాలా పాజిటివ్ అవుతుంది అని డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కాంపిటీషన్ చాలా టఫ్ ఉంది, కష్టం, నాగా అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. చిన్న గునుక్కుంటారు అన్నట్టు, నాగా వస్తే ఇంకా మనకే టఫ్, చూసి నిర్ణయం తీసుకోవాలన్నట్టుగా డిస్కషన్ అవుతుంది. నాగా సైలెంట్గా ఉంటాడు కానీ బెస్ట్ పర్సన్, కానీ షాకీబ్ వస్తే జోన్ బ్రేక్ అయ్యింది, డిఫరెంట్ పర్సన్ ఉన్నట్టుగా ఉంటుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది అని అనడం. ఎంతుందో తెలుసా, అస్సలు ఛాన్సే తీసుకోవద్దు అని అంటాడు కళ్యాణ్. నాకు అలాంటి వాళ్ళని తీసుకోవద్దని ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా అనిపించింది నాకైతే. నిమాన్ పవన్ ఇమాన్యుల్ అని అంటుంటాడు, నిమాన్ పవన్ ఇమాన్యుల్తో చెప్తుంటాడు, పర్సన్ వెరీ నైస్, అనూష బాగా చేస్తుంది అండ్ షాకీబ్ బాగుంటాడు, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. వీళ్ళంతా ఫ్రెండ్స్ అని అనడంతో అక్కడికి నేను చూసిన. ఆ తర్వాత కొద్దిసేపు బ్రేక్, ఆ తర్వాత ముచ్చట పెట్టుకున్నారు. ఇందులో భాగంగా తనుజ, కళ్యాణ్ బాబు వీళ్ళిద్దరు సొల్లు పెట్టుకున్నారు. ఆ సొల్లులో భాగంగా రీతుని పంచాయతీకి పిలిచి, నేను ఎందుకు నీకు స్పెషల్, ఎందుకు అందరితో ఉన్నట్టుగా నాతో ఉండవు, ట్రాక్ తెలిసి కూడా ఎందుకు ఇస్తున్నారు జోకు, నచ్చలేదు నాకు. ఆ తర్వాత రీతుని పెద్ద మనిషిని పిలిచేసి, అందరితో ఉన్నట్టుగానే ఉంటాడా నాతో కళ్యాణ్ అని అంటే, కళ్యాణ్ నాతో ఒకలాగా ఉంటాడు, శ్రీజతో ఒకలాగా ఉంటాడు, ప్రియాతో ఒకలాగా ఉంటాడు, నీతో ఒకలాగా ఉంటాడు అంటే, అది కాదు నువ్వు చెప్పు, నాతో అందరిలాగా ఉండడు, డిఫరెంట్గా ఉంటాడు, నువ్వు కనిపెట్టావు, నువ్వు ఎప్పుడైనా చూసావంటే వాడు అందరితో ఒక్కొక్కరితో ఒకలాగా ఉంటాడు. చెప్తున్నా కళ్యాణ్, నువ్వు అన్నీ మానుకో, నేను నీకు చెప్తున్నా కళ్యాణ్, బ్రో అని పిలుస్తా, చెప్తున్నా, పిలవచ్చుగా, పిలిస్తే ఏమవుతుంది, నీకంటే వయసులో పెద్దదాన్ని అని కూడా చెప్పింది. కళ్యాణ్ అందరికంటే చిన్నవాడట, అమ్మా మంటరున్నాడయ్యా, నీళ్ళు జల్లు రేగని. బ్రదర్కి కొంచెం అమ్మాయిల్ని పువ్వుల్ని చూపేకుర్రి, ఆగమామ అవుతాడు. ఓలాయ్. ఆ తర్వాత బిగ్ బాస్ మామ అందరినీ కూర్చుండబెట్టి ఓట్లకి పోవాలి, మీరు ఒక్కొక్కరు ఇద్దరికి ఓట్లు వేయాలి అని చెప్పారు. బ్యాలెట్ లెవెల్లో ఓట్లు వేసి పెట్టాలి, నేను ఆల్రెడీ ముందే చెప్పేసిన. ఇది జరిగిన కథ. ఇక మన ఎపిసోడ్లో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డబ్బులు సబకరేజ్ చేసి సారీ
సభకి రేజ్ చేసి గంట కొట్టారు. ఓకేనా? ఉంటా. బాయ్. షబ్బా ఖైర్.